అమ్మా జై బాబా. నాన్న జయబాబు ఏంటి టీమ్స్ లోకి వెళ్ళిపోయారు ఏంటి వీళ్ళందరూ? ఎందుకు? జూమే కదా. అవును, రోజు వస్తున్నారుగా. ఏంది ఈ రోజు మరి ఎవరు కనిపించలే? టీమ్స్ ఎక్కడిది ఇప్పుడు? టీమ్స్ ఎవరు ఆన్ చేసిండ్రండి? ఓకే, నమో మెహర్ బాబా చెయ్యండి మీరు. 4:30 అవుతుంది చెప్తాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసలో పాల్గొనేటటువంటి అదృష్టాన్ని కల్పించిన బాబా వారికి ముందుగా మన హృదయపూర్వక జయబాబాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా బాబావారి ప్రార్థనా గీతాన్ని అరుణామ్మ చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధారా. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివెత్రి మెహర్ బాబా మహిని గణించిన మానవ రూపా. జోహారులివెత్రి మెహర్ బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. నాన్న దినేష్ నీకు జై బాబా. జై బాబా అమ్మ. బాబావారి ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా జూమ్ యూజర్ ఎవరు? జై బాబా నేమ్ కనిపించట్లే. ఆహా, పెద్దన్నయ్య రామకృష్ణయ్య గారు. రామకృష్ణ గారు, ఓకే ఓకే జై బాబా. అయితే సులోచన గారు ఒక సంకీర్తన చేయండి జై బాబా. నెక్స్ట్ లేదు, పుష్పలత అన్నయ్య గారు రెడీగా ఉండండి. జై బాబా. నాన్న అన్నయ్య గారు మాట్లాడతారు. అది స్పీచ్ కదా, అందుకనేసి ఇచ్చే సులోచన ఇప్పుడు ఆంటీకి సంకీర్తన ఇచ్చి నాన్న ఇప్పుడే ఇచ్చేసి. ఇప్పుడు ఇచ్చేయాలా స్పీచ్? అచ్చా ఓకే ఓకే. 4:30 to 5 వరకు అమ్మా. ఒకటి రెండు పాటలు పాడించి ఇవ్వండి. సరే అన్నయ్య. సరే ఒక 10 minutes. 10 minutes ఓకే ఓకే. 10 minutes తర్వాత నాకు ఇస్తే నేను మాట్లాడేస్తాను. ఓకే ఓకే జై బాబా. సులోచన గారు ఒక సంకీర్తన చేయండి జై బాబా. जय बाबा अंडी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय.
నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండుగా, వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండుగా. భయమేలని ఉండగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడెను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశింపగా. భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశింపగా. కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా, కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా. కలనైనా నీవేనుగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. దినేష్ జై మెహర్ బాబా. జై బాబా సులోచన ఆంటీ. చాలా చక్కని సంకీర్తన బాబా వారు వినిపించినందుకు హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత ఆంటీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నా. జై బాబా. జై బాబా.
జై బాబా నాన్న, జై బాబా. జై బాబా వినబడుతుందా? జై బాబా. వినిపిస్తోందండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి. కమ్మని పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. నాదమేలేని గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమేలేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా నాన్న. దినేష్ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అంటే చాలా చక్కని సంకీర్తనని పాడిని వినిపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు రామకృష్ణ అంకుల్ గారు బాబావారి సత్యప్రేమ సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మనకు రెండు ప్రముఖమైన విషయాలు. ఒకటి, బాబాకే ప్రియతమురాలైన మెహరా 20వ తేదీ మేన ఆమె ప్రియతముల్లో ఒకటైపోవటం. ఎంత ఆమెను బాబా, మరి మనందరికీ తెలుసు, బాబా కనుమరుగైపోయారని ఆమె ఆ చింతతో ఉంటే కిటికీలోంచి చూస్తే మెహరాజాదులో చెట్టు మీద ఆయన, అది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల దాకా మనం చూస్తూ వచ్చాము, నేనున్నాను అని చూపించేలాగా ఆ చెట్టు ఆ బెరడు పైన బాబా పిక్చర్ చాలా స్ఫుటంగా కనబడింది. అలాంటి ఆ మెహరాకి మరి ఆమె ప్రతి శ్వాసలో బాబా నామం, బాబా స్మరణ, బాబా సేవ తప్పలేదు. అందుకనే మంత్రవాది శ్రీరామూర్తి గారు, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించనో ఆ విధి నన్ను నిన్ను ప్రేమించని అని రాసుకున్నారు. అలా ఆమె బాబాలో కలిసిన ఒక సందర్భం. ఇక ఈరోజు 24/5/1952, ఇంకా అక్కడ అమెరికాలో ఆ ఘడియలు ఇంకా రాలేదు, మనకు వచ్చాయి ఉదయం 10:30 గంటలు. సో బాబా ఇక 52, 56, 58 3 సార్లు, అంతకుముందు ప్రతిసారి బాబా 13 రోజులు ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. వెస్ట్కి వెళ్ళినటువంటి పాశ్చాత్య దేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఓడలో వెళ్ళటం, మార్సేల్స్లో దిగటం, అక్కడి నుంచి మళ్ళీ రైల్లోనో ఏ రకంగానో వెళ్ళటం, ఆ ప్రయాణాలన్నీ అంత శ్రమ కోర్చి చేసినటువంటి ప్రయాణాలు 52, 56, 58 ఈ 3 సార్లు మాత్రం చివరి పర్యటనలు బాబా ఫ్లైట్లో చేశారు. 52లో వెళ్ళారు. బాబా కోసం మెర్టిల్ బీచ్ని ఎలిజబెత్ ప్యాటర్సన్ 500 ఎకరాల్లో చాలా పునీతమైనటువంటి, అంటే మెయిడెన్ ఫారెస్ట్ పక్కనే సముద్రము, బీచ్ మధ్యలో మంచినీటి తటాకం, అలాంటి ప్రదేశాన్ని ఆమె దాదాపుగా 2 సంవత్సరాలు ఆమె నొరీనా మ్యాచబెల్లి అమెరికా అంతా తిరిగారు. బాబా ఆదేశం ఇచ్చారు వాళ్ళకి, నా కోసం వెస్ట్లో ఒక మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, దట్ విల్ బి మై హోమ్ ఇన్ ది వెస్ట్ అన్నారు. తిరిగి తిరిగి ఇదవుతే ఆఖరికి ఆమె వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు మెర్టిల్ బీచ్లో ఆయనకి దాదాపుగా 1300 ఎకరాల భూమి ఉండింది ఆయనకి. దాంట్లో 2 కూతుళ్ళకి 500 ఇచ్చారు ఆయన. ఆ ఎలిజబెత్ ప్యాటర్సన్ ఇస్తే ఆమె తండ్రికి చెప్పింది, ఈ 500 ఎకరాలు నేను మెహర్ బాబాకు ఇచ్చి అక్కడ మెహర్ బాబా కేంద్రాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను అంది. బాబా ఒక కండిషన్ పెట్టాడు, నాకు మీరిచ్చింది అది చాలా ప్రేమతో ఇవ్వాల్సి ఉంటుంది, ఏదో తప్పలేదు కదా అని మనం మామూలుగా చెప్పుకుంటాం, ఆముదం దాగిన మొహం అని. అంటే లోపల ఇష్టం లేకున్నా బయటికి ఏదో ఒక ప్రోద్బలంతోనో ఏదో ఒక ప్రతిబంధకంతోనో ఇచ్చేయటాన్ని అలా అంటారనమాట. అంటే త్రికరణ శుద్ధిగా ప్రేమతో హృదయపూర్వకంగా ఇచ్చిందవుతే చాలా బాగా ఉంటుంది, ఇచ్చేవాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు. సో బాబా అప్పుడు, ఓకే, మీ ఫాదర్ నీకంత ప్రేమతో ఇచ్చారు, నువ్వు నాకు ఇవ్వటానికి కూడా ఆయన ఏ మాత్రం ఆబ్జెక్షన్ చెప్పలేదు కనుక ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నారు. సో అక్కడ బాబా కేంద్రాన్ని నెలకొల్పిన తర్వాత మొదటిసారిగా బాబా వెళ్ళింది 52లో. 52 మే 9వ తేదీన దాన్ని ఫార్మల్గా, అంతకుముందే అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, ఓపెన్ కూడా అయిపోయింది, కానీ బాబాతో ప్రారంభం చేయించాలి అనే దానికోసం 9th మే 1952 రోజున దాన్ని ప్రారంభం చేయించారు. బాబా 20వ తేదీ వరకు మెర్టిల్ బీచ్లో ఉన్నారు. అప్పుడే బాబా దగ్గరికి ఆగ్నెస్ బెరాన్ అని ఒక ఆమె కాలిఫోర్నియా స్టేట్లో, అంటే వెస్ట్ కోస్ట్, అది మెర్టిల్ బీచ్ ఏమో ఈస్ట్ కోస్ట్, ఇది సముద్రం, అటు వెస్ట్ కోస్ట్ సముద్రం. ఆ కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్నటువంటిది మెహర్ మౌంట్ అనే దగ్గర
దాదాపుగా 200 ఎకరాల భూమిని సేకరించి అక్కడ బాబా కోసం ఒక కేంద్రం నెలకొల్పి బాబాను ఆహ్వానించింది. బాబా మీరొచ్చి దాన్ని ఓపెన్ చేయాలి అని ఆమె బాధపడింది కూడా. బాబా అక్కడ ఏ రకమైన సౌకర్యం లేదు, సల్ఫర్ మౌంటైన్ అక్కడ ఉంటుంది, అది మేము వెళ్ళి చూసాము దాన్ని మా అమెరికా ట్రిప్లో. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మెహర్ మౌంట్ అనగానే దానికి గుర్తే అక్కడ చెట్టు. ఆ చెట్టు కింద బాబా కూర్చున్నారు. దాని కిందే మేమందరం గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేశాము. సో అక్కడికి బాబాను పిలిచింది ఆమె, మీరు వచ్చి అది ప్రారంభించాలి అని. సో బాబా అక్కడికి వెళ్ళటం కోసం కారులో వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ముందుగానే మండలి వాళ్ళందరినీ ఒక బ్యాచ్ డైరెక్ట్గా మెహర్ మౌంట్కు కాలిఫోర్నియా పంపించారు, షార్ట్ కట్ రూట్లో, వేరే రూట్లో. బాబా మాత్రం ఇటు ఓక్లహోమా గుండా అటు బై కార్ ఆయన ఎలిజబెత్ ప్యాటర్సన్ డ్రైవ్ చేస్తుంది. వీళ్ళ కారులో అంతా లేడీసే. మొదటి యాక్సిడెంట్లో బాబా ఒకరే, మిగిలిన వాళ్ళందరూ లేడీస్. ఆ కారు నడిపింది ఎలిజబెత్ ప్యాటర్సన్. వెనకాల కూర్చున్న వాళ్ళు డాక్టర్ గోహర్ మెహ్రా మణి. సో వెనకాల కారులో సరోష్, ఆయనకప్పుడే అహ్మద్ నగర్ మేయర్గా కూడా వచ్చింది. సో ఆయన వెనకాల వస్తున్నారు. బాబా 20వ తేదీన మెరిటిల్ బీచ్లో బయలుదేరి మెహర్ మౌంట్కు ప్రయాణం అవుతున్నారు. 3 రోజులు ప్రయాణం సాగింది. సరిగ్గా 24 పొద్దున బాబా, అంటే మెరిటిల్ బీచ్లో బయలుదేరే రోజునే బాబా బయలుదేరేటప్పుడు కొంచెం సీరియస్గా కనిపించారు. తర్వాత ఆమె ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆ బాబా కారు నడిపే ఆమెను పిలిచి, నీ ఇన్సూరెన్స్ పేపర్లు అన్నీ నీ దగ్గర ఉన్నాయా అన్నారు. అంటే ఆమె అంది, బాబా ఉన్నాయి కానీ ఇంట్లో పెట్టాను. లేదు, అన్ని పేపర్లు నీ వెంట పెట్టుకో అన్నారు. ఆ సూచనే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది బాబా చెప్పారు అనే విషయం ఆమెకు అది వెంటనే వెళ్ళి ఆమె అన్ని పేపర్లు తెచ్చుకుంది. అలా బయలుదేరి మధ్యలో 3 రాత్రులు నైట్ హాల్ట్స్ చేసి 4వ రోజు పొద్దున 24 పొద్దున్నే బాబా బయలుదేరేటప్పుడు చాలా సీరియస్గా బయలుదేరారు బాబా. ఆ రోజు అసలు సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మధ్యలో ఒకసారి ఆపి అటు ఇటు పచారులు చేశారు కారును ఆపేసి. అప్పుడు వెనకాల వస్తున్నటువంటి సరోష్ని పిలిచి, నువ్వు జాగ్రత్త, ఒక్క క్షణం కూడా మా కారుకి దూరంగా ఉండి మిస్ అవ్వకూడదు, తర్వాత యూ విల్ రిపెంట్ ఫర్ ది హోల్ లైఫ్ అన్నారు. మీరు యావత్ జీవితం అంతా కూడా దానికోసం మీరు పరితపించవలసి వస్తుంది అన్నారు. అయినా వాళ్ళు ఏం చేశారు, అలాగే వస్తూ వస్తూ మధ్యలో 10 గంటల ప్రాంతంలో వాళ్ళకి కొంచెం ఎండ వేడి ఎక్కువ అనిపించి, ఇది ఓక్లహోమా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ప్రాగ్ అని ఉంటుంది. ప్రాగ్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో బాబాకు యాక్సిడెంట్ జరిగిన సైటు, అది హైవేలో ఉంటుంది. పక్కనే ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది. ఆ రోజు ఏమైంది, అలాగే సరోష్కి బాబా వార్నింగ్ ఇచ్చినా కూడా సరోష్ ఆయన ఈ మధ్యలో కూల్ డ్రింక్ తాగటం కోసమని ఆగిపోయారు. ఆ తప్పు బాబా ఎంత హెచ్చరిక చేసినా ఆ తప్పు చేశారు. ఆయన అలా పాపం పశ్చాత్తాపడవలసి వచ్చింది. ఎందుకంటే అదే సమయంలో బాబా ఆ యాక్సిడెంట్ సైట్కు దగ్గరలో రాగానే అక్కడ పరిస్థితి ఏమంటే, పక్కనే ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో లెటర్ డెలివరీ చేయటం కోసం పోస్టల్ వ్యాన్ వచ్చి అటు నిలబడి ఉంది. అమెరికాలో మనకు తెలుసు, రైట్ ఈజ్ రైట్, రైట్ పక్క, కుడి చేతి పక్క నుంచి వెళ్ళాలి వాహనాలు. అందుకని మన దగ్గర లెఫ్ట్ ఈజ్ రైట్, మనం ఎడమ పక్కన వెళ్తాం, అక్కడ రైట్. కాబట్టి రైట్లో వీళ్ళు వెళ్తున్నారు, లెఫ్ట్లో అతను ఈ పోస్టల్ వ్యాన్ పార్క్ చేసి ఉంది. ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది. అది కొరియన్ వార్లో అతనికి కాళ్ళు పోతే కాళ్లకు బదులుగా చేతులతో యాక్సలరేటర్, బ్రేక్ ఆపరేట్ చేసే విధంగా కారును తయారు చేసుకొని మొట్టమొదటి రైడ్ ఆయన ఎక్స్ సోల్జర్ వస్తున్నాడు. ఆయనకు కాబోయే భార్య, ఆమె తల్లి
అంటే ఆమెకు అత్తగారు, ముగ్గురు ఆ కారులో వస్తున్నారు. ఆ కారులో వస్తూ ఉంటే ఆ కారు అనుకోకుండా సడన్గా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి టర్న్ చేసింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ వెళ్తూ ఉంది, బాగా స్పీడ్గా వెళ్తుంది. బాబా ఇంకా స్పీడ్గా వెళ్ళు, ఇంకా స్పీడ్గా వెళ్ళు అన్నారు. బాబా ఎప్పుడు అంతే, అప్పుడు కూడా ఎప్పుడైనా ఇంకా స్పీడ్గా వెళ్ళు, ఇంకా స్పీడ్గా వెళ్ళు అంటుండేవారు. ఆ రోజు ఎలిజబెత్ ప్యాటర్సన్ ఎంత స్పీడ్గా వెళ్ళినా ఇంకా స్పీడ్గా వెళ్ళు. ఆమె 90 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నారు. ఆ స్పీడ్లో ఉండగా ఎదురుగా వెహికల్ ఏదైతే వచ్చేసి అది రాంగ్ సైడ్కి వెళ్ళేసరికి ఈమె కూడా చాలా కొంచెం కంగారు పడిపోయి బ్రేక్ వేసినా కూడా ఆ కారు వచ్చి ముందు భాగానికి కొట్టుకుంది. ఆ కారులోంచి ఎప్పుడైతే వచ్చి వాళ్ళు ఈ కారును కొట్టుకుంటున్నాము, దీనికి డాష్ అవుతుంది అనేటువంటి టైంలో ఆ కారులో ఉన్న ఆ సోల్జర్ అత్తగారు ఓ గాడ్ అని 2 చేతులు పైకెత్తి సేవస్ అంటుంది. చూడండి, సేవస్ అంటుంది. ఆమెకు తెలిసిన భగవంతుడు ఎవరికి? వాళ్ళకు జీసస్ క్రైస్తే. ఎప్పుడైతే అక్కడ ఆమె అట్లా ఆ కారులోంచి అంటుందో, ఈ కారులో బాబా చేయి పైకెత్తి ఎస్ ఓకే అన్నాడు. అంటే ఆమెను రక్షించినట్టు. చూడండి, ఆ కారులో ఉన్న ముగ్గురులో ఎవ్వరికి ఏమాత్రం గాయం కూడా జరగలేదు. బాబా కారు వెళ్ళి స్లిడ్ అయిపోయింది, పక్కకు వెళ్ళిపోయింది. దాంట్లోంచి బాబా కింద పడ్డారు. మెహరా ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఛాతీలో ఎముకలన్నీ ఫ్రాక్చర్ అయినాయి. వెనకాల కూర్చున్న ముగ్గురులో మెహరాకు బాగా దెబ్బలు తగిలాయి, గోహర్కు కొన్ని తగిలాయి, కానీ మణికి మాత్రం ఏమీ దెబ్బలు తగలలేదు. సేమ్ సీను అక్కడ సెకండ్ యాక్సిడెంట్ 2 డిసెంబర్ 1956 సతారా దగ్గర ఉడతారలో జరిగినప్పుడు కూడా ఈరిచ్ డ్రైవింగ్. అక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ అయితే ఇక్కడ ఈరిచ్ డ్రైవింగ్. ఈరిచ్ పక్కన బాబా కూర్చున్నారు. వెనకాల డాక్టర్ నీలు, విష్ణు అండ్ పెండు. వీళ్లకు ముగ్గురులో విష్ణు మాస్టర్కి ఏమీ గాయాలు కాలేదు, మిగిలిన వాళ్ళందరికీ గాయాలైనాయి. బాబా కూడా అక్కడ కిందికి విసిరేయబడ్డారు. బాబాకు ఆ మొదటి యాక్సిడెంట్లో బాబా లెఫ్ట్ సైడ్ అంతా గాయపడింది. అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ కనుక లెఫ్ట్ సైడ్ మరి బాబా పడ్డారు, లెఫ్ట్ సైడ్ అంతా గాయపడింది. అక్కడ లేడీసు, ఇక్కడేమో జెంట్స్. బాబా రైట్ సైడ్ గాయపడ్డారు. సో ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ఆ ఫామ్ హౌస్ నుంచి ఆయన వచ్చేసి ఒక దిండు పెట్టేసి ఒక బ్లాంకెట్ కప్పి బాబాకు ఫస్ట్ బాబాను చూసి బాబాకు ఏదో ఆయనకు తోచిన విధంగా చేసినటువంటి వాడు ఆ ఫామ్ హౌస్. ఎందుకంటే దీంట్లో ఒక మణి ఉంది, కానీ మణి ఆమె ఏమి పాపం పోల్చుకోలేకపోయింది, ఏం చేయాలి. ఈలోగా భార్యను ప్రసవానికి తీసుకెళ్తున్నటువంటి ఆయన వచ్చి చూశాడు. కానీ ఆయన భార్య ప్రసవానికి తీసుకెళ్ళటం అర్జెంటుగా ఉంది కనుక ఆయన ఏం చేశాడు, వెంటనే వెళ్ళి ఆ అంబులెన్స్నే కాకుండా ఇంకొక అంబులెన్స్ రెండింటిని యాక్సిడెంట్ సైట్కి పంపించాడు. ఆయన ఆ ఉపకారం చేశారు ఇక్కడ చూసి వెళ్ళిపోయి. ఇంక ఈలోగా వెనక నుంచి సరోష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు దిండు తీసుకొచ్చి బాబాకు పెట్టారు. కానీ అప్పటికే అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది. బాబా యాక్సిడెంట్తోని రక్తం మడుగులో ఉన్నారు, రక్తం కారుతూనే ఉంది. సో ఈలోగా సరోష్ వచ్చిన కొంచెం సేపటికి 2 అంబులెన్స్ వచ్చాయి. ఆ అంబులెన్స్ లో బాబాను వీళ్ళని తీసుకొని ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాగ్కు తీసుకెళ్ళి ఆ ప్రాగ్లో డాక్టర్ బోల్సన్ అని ఆయన అప్పుడు ప్రాక్టీస్ చేసే ఒక హాస్పిటల్, దాన్ని మళ్ళీ ఆయన వదులుకొని వెళ్ళిపోయారు. తర్వాత అది చేతులు మారింది. ఆ తర్వాత ఇప్పుడు మరి అక్కడ గవర్నమెంట్ లెవెల్లో లోకల్ బాడీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా ఉంటుందా, అది దాన్ని మరి మార్చేస్తారా అనే అటువంటి ఆలోచన కూడా వచ్చింది. ఈలోగా ఏమైంది, తర్వాత రోజుల్లో డాక్టర్ బోల్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఇల్లు కొన్నారు. దానికి హార్ట్ ల్యాండ్ సెంటర్ అని పేరు పెట్టారు. అక్కడ తర్వాత బోల్సన్ చూసి ఆయన అన్నాడు, బాబాకు బాగా గాయాలు తగిలాయి, మెహరాకు బాగా గాయాలు తగిలాయి, ఎలిజబెత్ ప్యాటర్సన్కి అయితే ఫ్రాక్చర్స్ అయినాయి, కానీ బాబా మరి మాట పోయినట్టుగా ఉంది అన్నాడట ఆయన. అంటే అప్పటికే సరోష్ వీళ్ళంతా వచ్చారు కనుక వాళ్ళు చెప్పారు, లేదు
బాబా మౌనంగా ఉన్నారు. 1925 నుంచి 27 ఏళ్ల నుంచి ఆయన మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు అంటే ఓ ఇలాంటి యాక్సిడెంట్ టైంలో కూడా మాట్లాడకుండా అలా ఉన్నారంటే ఓ గ్రేట్ అనుకున్నాడు ఆయన. తర్వాత బాబా యొక్క దివ్యత్వం ఆయనకి బాబా చూపించారు. దాని ద్వారా బాబాతో చాలా కరెస్పాండెన్స్ చేశారు. ఆయన ఇంటిని ఇప్పుడు అక్కడ హార్ట్ ల్యాండ్ సెంటర్గా తీసుకోవటం జరిగింది. ఆ హార్ట్ ల్యాండ్ సెంటర్ అక్కడే జరిగింది. మాకు కూడా మేము వెళ్ళినప్పుడు అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేశారు. బల్సన్ బిల్డింగ్ లో లేడీస్కి ఇచ్చారు. ఆ పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా తీసుకున్నారు. అది దాన్ని మాకు ఉండటానికి ఇచ్చారు. అక్కడ ఒక రోజంతా మేము కార్యక్రమం చేశాము. మే నెలలోనే, కానీ 24th కాదు. మేము అక్కడికి యాక్సిడెంట్ సైట్ కూడా వెళ్ళి అక్కడ ప్రేయర్ అది చేసి వచ్చాం. సో ఈ రకంగా బాబా యాక్సిడెంట్ అక్కడ జరగటం, బాబా మొదటి నుంచి వార్నింగ్ ఇస్తూ వచ్చారు. అమెరికా ఎప్పటి నుంచో నా రక్తాన్ని ఆశిస్తోంది, నేను అమెరికా నేలపై నా రక్తాన్ని చిందించవలసి ఉంది అనే విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ బయలుదేరినప్పటి నుంచి కూడా అన్ని సూచనలు చేశారు. అటు సరోజ్కు చెప్పటం, ఇటు ఈమె కాగితాలను తెచ్చుకోమని చెప్పటం. ఇలా అయిపోయి బాబా దగ్గరికి ట్రీట్మెంట్కు డాక్టర్ గారు బాబాను ముందు మెహరాను చూడండి, మెహరా ఎలా ఉందో చూడండి అన్నారు. డాక్టర్ ఆశ్చర్యపోయారట. ఆయనకు ఆ పరిస్థితి, ఆయనే సీరియస్గా ఉంటే ఆయనకు బదులు ముందు మెహరాన్ వెళ్ళి చూడమంటారు అని ఆ మెహరా దగ్గరికి వెళ్ళారు. సో ఈ స్పెషల్ గెస్ట్లు ఆయనను బాగా ఆకట్టుకున్నారు, డాక్టర్ బల్సన్ని. ఆయన చాలా చిత్తశుద్ధితో ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్లహోమా తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ మెర్టిల్ బీచ్కి వెళ్ళారు బాబా. ఇంకా మెహర్ మౌంట్కి వెళ్ళే ట్రిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి 56లో బాబా 2 ఆగస్టున వెళ్ళి ఆ మెహర్ మౌంట్ సెంటర్ను సందర్శించటం జరిగింది. అలా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అదేంటి, భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే యాక్సిడెంట్ను ఆయన నివారించలేకపోతే, ఆయనే రక్షించుకోకపోతే ఇక మననేంటి ఆయన రక్షించేది అనే అటువంటి అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కానీ బాబా అన్నారు, ఎస్, అది ఈ విషయంలో ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా చాలా దుఃఖంలో మునిగిపోయింది. అయ్యో, అవతారుడి కోసం నేను ఇంత మిర్టిల్ బీచ్ కేంద్రాన్ని తయారు చేసి ఇదంతా చేశానని సంతోషంలో ఉంటే నాకు దుఃఖమే మిగిలిందా? నేనే బాబాకు యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్లో బాబాకు గాయాలయ్యే విధంగా నేనే దానికి కారణమయ్యానా అని ఆమె చాలా చింతించసాగింది. అలా చింతించే ఆమె కొద్ది రోజుల తర్వాత వెళ్ళి ఆ చింతతోనే అన్ని సర్దుతూ ఉంటే ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ ఆమెకు పుస్తకం తీసి తెరిచింది. అది సడన్ గా తెరుచుకొని చూసేసరికి ఆ తెరుచుకున్న చోట్లో ఒక పువ్వు ఉంది. ఆ పువ్వు కిందనే ఒక డేట్ రాయబడి ఉంది. అది 24th May 1932. బాబా సెకండ్ విజిట్కు వెళ్ళినప్పుడు ఆమెకు బాబా ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఈ పువ్వు ఇచ్చి, ఈ పువ్వును ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో, దీని కింద ఈరోజు డేట్ నోట్ చేసి పెట్టుకో, యు విల్ నో ఇట్ లేటర్. దీని విషయం ఏమిటి, నేను చెప్పిన ఈ డేటు, దీని ప్రాధాన్యత ఏమిటి అనే విషయం ఇవాళ కాదు, నీకు చాలా రోజుల తర్వాత, నీకు ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు దీని ప్రాధాన్యత తెలుస్తుంది అని చెప్పారు. ఆ ఓల్డ్ టెస్టమెంట్ ఇప్పటికీ మిర్టిల్ బీచ్లో బాబా యొక్క హౌస్ అని ఉంటుంది, బాబా హౌస్, బాబా బెడ్రూమ్, అది అక్కడ భద్రపరచబడి ఉంది. బాబా తల కింద పెట్టిన దిండు, ఇవి అన్నీ కూడా ఆ యాక్సిడెంట్కు సంబంధించిన ఆ స్మృతి చిహ్నాలన్నీ కూడా అక్కడ మిర్టిల్ బీచ్ సెంటర్లో ఇప్పటికీ అక్కడ పెట్టబడి ఉన్నాయి. సో అప్పుడు ఆమె ఎప్పుడైతే ఓల్డ్ టెస్టమెంట్లో బాబా తనకు 20 సంవత్సరాల క్రితం అదే డేటు 24th May 1932, ఆ రోజు అందరూ బాబాతో కలిసిన వాళ్ళందరూ బయట గార్డెన్ ఉండింది, ఆ గార్డెన్లోకి వెళ్ళి అందరూ రకరకాలైన పువ్వులు ఉంటే అవన్నీ చూస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటే బాబా వెనకాల వెళ్తూ బాబాతో పాటుగా ఎలిజబెత్ ప్యాటర్సన్ ఉంటే ఆమె చేయి పట్టుకొని అక్కడున్న ఒక పువ్వు కోసి బాబా ఆమె చేతిలో పెట్టి రైట్ డౌన్ టుడేస్ డేట్ అన్నాడు.
అది ఎప్పుడైతే ఆమె కంటబడిందో, ఓల్డ్ టెస్టమెంట్లో బాబా 24/5/1932 రోజునే ఆ డేట్ను గుర్తు పెట్టుకో అని బాబా చెప్పటంలోనే ఈ రోజున 20 సంవత్సరాల తర్వాత 52లో జరగబోయే అటువంటి ప్రమాదం అనకూడదు, అది ఆయన స్వయం ది యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. అందుకే దాన్ని భగవంతుడే స్వయంగా జరిపించుకున్న దాన్ని. మరి రామావతారంలో రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఎప్పుడు ఆయన పట్టాభిషేకం రెడీ అవుతోంది, ఆయన ఇంకా సింహాసనం మీద కూర్చొని పట్టాభిషిక్తుడు కావాలి. ఉదయమే లేవగానే ఆయన్ని స్నానాలకు తీసుకెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఆ టైంలో కైకేయి ఇది కోరటం, ఆ కోరిన దాని ప్రకారంగా దశరథుడు చెప్పలేక రాముణ్ణి పిలిచి ఏడుస్తూ ఉంటే కైకేయి ఆయనకు తనకిచ్చిన వరాన్ని చెప్పటం, ఇదంతా కైకేయి నిజంగా కౌసల్య కంటే కూడా రాముణ్ణి బాగా ప్రేమించింది. అయినా కూడా ఆమె ద్వారా ఆ పని నిర్వర్తించుకున్నాడు ఎవరు? శ్రీరాముడు. ఎందుకంటే తన అవతార కాలంలో చేయవలసినటువంటి పని అక్కడ నెరవేర్చవలసి ఉంది. సీతాపహరణం, లంకా రావణ యుద్ధం, రావణ హరణం, ని చంపటం, ఇవన్నీ వరుసగా ఎంతో మంది రాక్షసులను చంపటం, తర్వాత ఎంతో మంది మునులు ఋషుల ఆశ్రమాలకెళ్ళి వాళ్లతో గడపటం, ఇవన్నీ ఆయన 14 ఏళ్ల వనవాసములో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన స్వయంగా నెరవేర్చుకున్నాడు. అందుకనే దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్, దైవ ప్రణాళిక అన్నారు. అయితే ఇక్కడ కూడా ఇది బాబా తనకు తానుగా ఏర్పరుచుకున్న దైవ ప్రణాళిక అనే విషయము ఈ ఓల్డ్ టెస్టమెంట్లో బాబా 20 ఏళ్ల క్రింద ఆ డేట్ను గుర్తుపెట్టుకో అని చెప్పినటువంటి విషయం గుర్తుకొచ్చిన తర్వాత ఆమెలో ఎలిజబెత్ ప్యాటర్సన్లో ఉండే అటువంటి బాధ, చింత అవన్నీ సడలిపోయాయట. ఓహో, నేను ఆయన దివ్య ప్రణాళికలో ఒక పాత్రధారిగా వ్యవహరించాను, నేను దానికి కారణమయ్యాను అని బాధపడవలసిన అవసరం ఏముంది అన్నారు. అందుకే కదా మరి ఎదురుగా వచ్చిన కారులో వచ్చిన ముగ్గురికి ఎవరికి గాయం తగలకుండా ఈ కారులో ఉన్న వాళ్ళందరికీ తగిలి ఒక్క మణికి మాత్రం ఏ గాయం తగలకుండా, ఎందుకంటే కరెస్పాండెన్స్ చేయటము, ఇదంతా చేయటం, వీళ్ళని చూసుకోవటం, దానికి మణిని అట్లా పెట్టారు. అక్కడ విష్ణు మాస్టర్, అక్కడ జరిగినప్పుడు విష్ణు మాస్టరు బాబా ఆ సీట్లో ఇట్లా పడిపోయి ఉన్నప్పుడు చూసి వెళ్ళి చూస్తే బాబా మొహంలో ఉన్నటువంటి ఆ సంతోషము, తేజస్సు, ఏదో మహాయుద్ధాన్ని గెలిచినటువంటి ఒక చక్రవర్తికి ఎంత ఆనందం ఉంటుందో బాబా ముఖంలో అంతటి ఆనందం కనబడింది అంటాడు విష్ణు మాస్టర్. ఆ సెకండ్ యాక్సిడెంట్ 56లో జరిగిన దాన్ని. అంటే ఎందుకు అంటే ఆయన తలుచుకున్నటువంటి ఆయన ప్రణాళిక, ఆయన ఇష్టానుసారం ఆయన అనుకున్న విధంగా నెరవేరింది అనే అటువంటి విషయము, అది ఆయనను అంతగా సంతోషపెట్టింది అనేది. అలాగే ఇక్కడ ఈ 2వ యాక్సిడెంట్లో కూడా బాబా తన రక్తాన్ని చిందించవలసి ఉంది అని చిందించటం జరిగింది. ఆ చిందించటం అనేది లోక కళ్యాణం కోసము. అది మరి బాబా ఎన్నోసార్లు చెప్పారు, జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడితే సరిపోయింది, బట్ ఐ ఆమ్ క్రూసిఫైడ్ ఎవ్రీ మూమెంట్, నేను ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నాను అన్నాడు. ఈ 2 యాక్సిడెంట్లు, ఒకటి అమెరికాలో ఒకటి ఇండియాలో జరిగినవి 4 ఏళ్ల వ్యవధిలో. 52/24 మే ఈ రోజున అమెరికాలో జరిగిన యాక్సిడెంట్ అదైతే 2 డిసెంబర్ 1956 ఇండియాలో. ఈ 2 చోట్ల కూడా తన రక్తాన్ని చిందించారు బాబా. నేను ఈ బైబుల్ సూక్తులు చదువుతుంటే ఆయన ప్రతి రక్తము చుక్క మనలను మన పాపాల నుంచి హరింపజేస్తుంది అనే సూక్తి చదివినప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటి రక్తం చుక్కలు చేయటం అంటే బాబా విషయాలు పూర్తిగా తెలియని రోజుల్లో. కానీ ఇప్పుడు బాబానే చెప్పిన విషయాన్ని గ్రహించినట్టయితే ఆయన రక్తాన్ని చిందించటం అంటే ఆయన యావత్ విశ్వం కోసం, యావత్ ప్రపంచం కోసం, ప్రపంచంలోని యావత్ మానవాళి కోసం ఆయన చేసినటువంటి పని, ఆయన పడిన బాధలు,
ఆయన అనుభవించినటువంటి ఇన్ని ఆ బాధలు వర్ణించతరము కానటువంటి బాధ ఆయన భరించాడు. సిది దేశ్ముఖ్తో చెప్తూ బాబా అంటాడు, నేను బాధపడకపోతే వెర్ ఈస్ ది నెసెసిటీ ఫార్ మీ టు టేక్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ అని, మానవ రూపాన్ని ధరించి ఈ దేహం ధరించి రావలసిన అవసరం ఏముంది నాకు, నేను బాధపడటం కోసమే వస్తాను అన్నాడు. అలాగే గాడ్ స్పీక్స్లో చెప్పిన దాని ప్రకారంగా కూడా సద్గురువులు బాధపడినట్టుగా కనిపిస్తారే తప్ప అవతారుడు పడినట్టుగా బాధ సృష్టి కోసం వాళ్ళు పడరట. అది సృష్టి కోసం బాధపడే అటువంటి బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ కర్తవ్యం అవతారుడు తనకు తానుగా విధించుకున్నటువంటిది గనక ఆయన్ని ప్రతి యుగంలో ఈ పంచ సద్గురువులు ఆయన్ని భూమి మీదికి తీసుకొచ్చి మానవ రూపంలో జన్మించేలాగా చేస్తూ ఉంటారు. అలాంటి ఈ అవతార కాలంలో మన దివ్య ప్రియతముడు, కరుణాసాగరుడు, అనంతుడు, ఉన్నతోన్నతుడు అయిన మన బాబా కావాలని దైవీ ప్రణాళికలో భాగంగా ఈరోజు అమెరికా ఖండంలో తన రక్తాన్ని చిందించిన విషయం ఈరోజు జ్ఞాపకం చేసుకోవటానికి మనకు బాబా ఇచ్చినటువంటి సదవకాశం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జైవో సార్. పొద్దున కాజాగూడలో కూడా దినేష్ ఒక్క నిమిషం. జైవో పొద్దున కూడా కాజాగూడలో కూడా మనము మీరు చెప్పినట్టుగా ఇది ఈ ఇన్సిడెంట్ గురించి చదువుకున్నామండి. జై బాబా. బాబా జై బాబా. జై బాబా. అన్నయ్య గారు, పెద్దన్నయ్య గారు, జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. ఎంత చక్కని విషయాలు మా అందరికి చక్కగా వినిపించారు. నిజంగానే అదంతా మేము ఇప్పుడు చూస్తున్నామా, వింటున్నాము అనిపించేటంత అద్భుతంగా వర్ణించి చెప్పారు. మీకు నిజంగానే మా అందరికి మార్గదర్శకులు మీరు, మా పెద్దన్నయ్య గారు. చక్కగా వివరించారు. మీకు జై మెహర్ బాబా. అమ్మ, మీరు అనటం వల్ల నేను కూడా దాన్ని మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకొని ఆ దివ్య ప్రియతముని లీలను గుర్తు చేసుకునే అవకాశం నాకు కూడా కల్పించారు మీరు. జై బాబా. జై బాబా. నాన్న దినేష్, జై బాబా. దినేష్. అమ్మ ఒక 10 minutes కంటిన్యూ చేయనా, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతాను. ఓకే. జై బాబా. జై బాబా. ఆఫీస్ వర్క్ లో ఉన్నాను కొంచెం. ఓకే నాన్న. జై బాబా అండి. ఇప్పుడు మనం సంకీర్తనలు చేసుకుందాము. సంకీర్తనలలో మొట్టమొదటిగా చిన్నక్క శారదా ప్రసాద్ గారు చేస్తారు. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటే ప్రియతముడను నిజము తెలిసెను. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటే ప్రియతముడను నిజము తెలిసెను. అతని నామ స్మరణలో హాయిగా మనము, అతని నామ స్మరణలో హాయిగా మనము అతని ప్రేమాశిస్సులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. యుగ యుగమున మన కొరకై అవతరించెను బోధింపక మేల్కొల్పెను నవ జీవనము.
యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవ జీవనము. సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, మాధవుడే మనిషిగా పరిపూర్ణుడయ్యను, ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం, సర్వము తానే అయి. మనసు చేయు మాయలన్నీ వెల్లడి ముక్తి అదే బాబా. పొందు త్రోవ చూపెను. కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చింది, వినిపించట్లేదా? పవర్ కట్ అయింది, వచ్చింది, వినిపిస్తుందా ఇప్పుడు? అక్క జయ బాబా. వినిపిస్తుంది. ఆ. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, అవసరాలు తీర్చెదనని అండగా నిలచి, కోరికలను మరిపించెను నామస్మరణలో, ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం, సర్వము తానే అయి. బాబా మెహరనుచు మెహరు జై అనుచు, బాబా మెహరనుచు మెహరు జై అనుచు పలికిన అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. చక్కని సంకీర్తన అక్క. బాబా ఆ మౌనమూర్తి మన అందరి కొరకు అరుదెంచిన ప్రేమమూర్తి ఈ రోజు ఆ బాధను కూడా మన అందరి కొరకు భరించి మనకు తన ప్రేమను అందించిన చిన్మయ రూపుడు మన ప్రియతముడు. చక్కని కీర్తన అక్కయ్య, చక్కగా పాడారు చిన్నక్క, మీకు జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు, తర్వాత ఆనంద్ కుమార్ అన్నయ్య. జై బాబా. జై బాబా అండి, పాడండి. జై బాబా. శరణమివయ్యా హెరు శరణమివయ్యా, శరణమివయ్యా మెహరు తిరిగిరవయ్యా. భువన మోహనం పరమ పావనం, భవ విమోచనం శోకనాశనం, సుజనరంజనం కలుషభంజనం, ప్రేమ బోధనం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు కారణం జన్మభూషణం, ఆత్మపోషణం దురిత శోషణం, ప్రేమ కామహరణం మౌన భాషణం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు శరణమివయ్యా, శరణమివయ్యా మెహరు శరణమివయ్యా. పూర్వపరాన్వయం
ప్రణయ సాయకం హృదయ బంధకం కిల్బిషాంతకం త్రిజగకారకం తవ స్మితాప్యకం నిరతం శరణమివయ్యా 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 ఫల సముచ్చయం నత జనప్రియం పూర్వపరాన్వయం నిరతమాత్రే శరణమివయ్యా శరణమివయ్యా అరుణ నీరజం శుభకళావ్రజం చరిత భేషజం గత జదారుణౌజం నిత్య క్షీరజం అమర భూమిజం తవ పదాంబుజం నిరతమాశ్రే శరణమివయ్యా 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 మేరు శరణమివయ్యా శరణమివయ్యా శరణమివయ్యా. జై బాబా అండి, జై బాబా. జై బాబా అండి, జై బాబా. శ్రీకుమార్ గారు చక్కని కీర్తన. బాబాను శరణు కోరితే ఇంకా మనకి ఏ బాధలు ఉండవు అనే కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై బాబా. అప్పారావు గారు మీరు మ్యూట్ లోకి వచ్చారు. జై బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు, తర్వాత అప్పారావు గారు. जय मेहर बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सर्वము హరించే సాగరమే ప్రియతముడు సకలము తనయందే కలుపుకునే శాశ్వతుడు. సర్వము హరించే సాగరమే ప్రియతముడు సకలము తనయందే కలుపుకునే శాశ్వతుడు. సర్వము హరించే సాగరమే ప్రియతముడు. అనంతమై విశ్వమయము కాగా వివిధాకృతులతో రాగా ఆ తన ఉనికియే అనంతమై విశ్వమయము కాగా వివిధాకృతులతో రాగా సుందరముగ సకల సృష్టి నాదమయము కాగా శోభాయమానమవగా సత్యము తానని సర్వమును శూన్యమని జాగృతి చేసే మానవులకు మేహరుడు. సర్వము హరించే సాగరమే ప్రియతముడు. అవతారమై ఆదుకొనగయిలను అవతరించి నిజ మార్గము చూపించి స్మరణములో కలుగు మేలు మేటిదనుచు తెలిపి మెహరను కోమని తెలిపి సర్వోన్నతునిగా తన స్థాయిని తెలుపుచు సర్వోన్నతునిగా తన స్థాయిని తెలుపుచు జాగృతి చేసే మానవులకు మేహరుడు. సర్వము హరించే సాగరమే ప్రియతముడు. ప్రేమైక్యతే మోక్షమనుచు ప్రేమను చవి చూపి ప్రేమించుటెటులు నేర్పి సర్వస్వము తానేయనుచు తనను చేర పిలిచే
తన కౌగిటిలో చేర్చే తన చెలిమియే మెహర్ శ్రీ కలిమి అని తెలిపి తనతో చెలిమియే మెహర్ శ్రీ కలిమి అని కీర్తనలందే చాటి చెప్పే మేహరుడు సర్వము హరించే సాగరమే ప్రియతముడు సకలము తన యందే కలుపుకునే శాశ్వతుడు సర్వము హరించే సాగరమే ప్రియతముడు సకలము తన యందే కలుపుకునే శాశ్వతుడు సర్వము హరించే సాగరమే ప్రియతముడు. జై బోలో తాజ్ మెహర్ బాబా की జై. జై థ్యాంక్ యూ బాబా బాబా. అన్నయ్య, జై బాబా. జై బాబా దినేష్ అందరికి జై జై బాబా బాబా. అమ్మ. దినేష్ జై బాబా. మెహర్ దినేష్ జై బాబా. ఆ దివ్య ప్రియతముడు మనలోని సర్వలోపాలు నశింపచేసి మనందరినీ తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రార్థించే కీర్తన చాలా చక్కగా ఉంది. చక్కగా వినిపించారు ప్రియతమునికి. మీకు జై బాబా. మెహర్ దినేష్ జై బాబా. అపరాణ్ అన్నయ్య గారు, మీరు పాట పాడతారా, హారతిస్తారా? అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. మీరు హారతి పాడతారా, సంకీర్తన చేస్తారా? మీ ఇష్టం అండి, మీరు ఎలా అంటే అలా. మీ ఇష్టమే. అదే ఆరతి పాడతా. ఓకే, అయితే ఆరతి ఆరతి. ఓకే, విశాలి గారు జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा जी అందరికీ జై బాబా. जय अवतारू मेहर जय जय अवतारू मेहर సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయని పాసిత జయ అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సుందర వదనాదరహాసం ఆ కన్నుల పరిహాసం బాబా కన్నుల పరిహాసం మృదువగువచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మృదువగువచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక ఉదయని వాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణాతం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం
కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహే జై జై అవతారు మెహే సద్గురువులచే పూజిత ప్రేమిక ఉదయ నివాసిత జై అవతారు మెహే జై జై అవతారు మెహే ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మ పదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహే జై జై అవతారు మెహే సద్గురువులచే పూజిత ప్రేమిక ఉదయ నివాసిత జై అవతారు మెహే జై జై అవతారు మెహే మరణము కలిగే తరుణములో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం మము కరుణించుము సతతం జై అవతారు మెహే జై జై అవతారు మెహే సద్గురువులచే పూజిత ప్రేమిక ఉదయ నివాసిత జై అవతారు మెహే జై జై అవతారు మెహే జై జై అవతారు మెహే అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి పార్వతి గారు చక్కని సంకీర్తన అతని స్మరణను గుర్తు చేసే సంకీర్తన చక్కగా చేసి వినిపించారు మీకు జై బాబా ఇప్పుడు సులోచన జై బాబా సులోచన మెహర్ జై బాబా మణి జై బాబా జై బాబా జై బాబా అమ్మ సంకీర్తన చెయ్యి ఆంటీ జై బాబా ఆంటీ సంకీర్తనేనా కదా సంకీర్తనేనా అమ్మ ఓకే జై బాబా అవతార్ మెహర్ బాబా की జై కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే
వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా అవతారమూర్తివి ఓ బాబా అవతారమూర్తివి ఓ బాబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అందరికీ జై బాబా ఆంటీ మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా ధన చక్కని సంకీర్తన చక్కగా వినిపించావు నీకు జై మెహర్ బాబా ఇప్పుడు మణిజ జై బాబా जय बाबा बाबा अवतार मेहर बाबा की వెలసేను బాబా ఇలలో నీరు లోకాలు మేల్కొల్పగా వెలసేను బాబా ఇలలో నీరు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లి తన ప్రేమ జల్లు మన పైన జల్లి వెలసే బాబా ఇలలో నీరు లోకాలు మేల్కొల్పగా మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మిగిలి మౌనముగా తెలిపెను మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మిగిలి మౌనముగా తెలిపెను జాగేల నరుడ బాబాను కొలువము జాగేల నరుడ బాబాను కొలువ వెలసేను బాబా ఇలలో లోకాలు మేల్కొల్పగా
మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలని. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలని. ఇతరుల లోపములెంచక నీ లోపమెంచనే. జాగేల నరుడ బాబా కొలువా, జాగేల నరుడ బాబా కొలువా, వెలసేను బాబా ఇలలోని లోకాలు కొల్పగా. అంతట తాను అణువణువులను అమరిన ఈ జగతిలో. అంతట తాను అణువణువులను అమరిన ఈ జగతిలో. ప్రతి జీవములు పరికించుటలో ప్రభువుని దర్శించుమా. జాగేల నరుడ బాబా జాగేల నరుడ బాబా కొలువా, వెలసి బాబా ఇలలో నేడు లోకాలు తన ప్రేమ జల్లు మన పైన జల్లి, తన ప్రేమ జల్లు పైన జల్లి, తులసి బాబా ఇలలో నేడు లోకాలు కొల్పగా. లోకాలు కొల్పగా. బాబా బాబా అండి. ఇవ్వండి. బాబా వెలిసి బాబా వెలిసి ఆ లోకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మేల్కొల్పి తన ప్రేమను అందించడానికే వచ్చారు అనే కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మేహర్ బాబా. నా జి నాగమణి గారు ప్రార్థన చేస్తారు, రమణమ్మ గారు నామస్మరణ చేస్తారు, అప్పారావు అన్నయ్య గారు హారతి పాడతారు. ఇప్పుడు ఉమ్మ గారు సత్యవాణి గారు సంకీర్తన చేస్తారు. ఉమా జయబాబా. సత్యవాణి గారు మీకు అన్మ్యూట్ అయితే మీరు సంకీర్తన చేయండి. సత్యవాణి గారు, ఉమా గారు, విజయలక్ష్మి గారు, జయబాబా. జయబాబా అండి. జయబాబా ఒక చిన్న సంకీర్తన అండి. ఓకే అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసగుట విచిత్రమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసగుట విచిత్రమే. ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే, ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే. ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే, ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే. మెహరు బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే. మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, మౌనమున సందేశమొసగుట విలాసమే. మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, మౌనమున సందేశమొసగుట విలాసమే. మెహరు బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే. ఉన్నతుడు నేనంటూ తెలుపుట సత్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట
దివ్యమే. ఉన్నతుడు నేనంటూ తెలుపుట సత్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట దివ్యమే. మేరు బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షముసగుట విచిత్రమే. మేలు కొలిపి మోక్షముసగుట విచిత్రమే. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్స్ అండి అరుణ గారు, మీకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. మనందరిని మేలుకొల్పి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తారు బాబా అని కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. సత్యవాణి గారు జై బాబా, అన్నిట్లోకి వచ్చారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు, శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన. ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో, తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో, మెహరు బాబా మదిలోనా. కరుణ కురిపించు కనుదోయి, స్మరణ కలిగించు నీ నామం, కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ, మెహరు బాబా మదిలోనా. ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక, అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా, మెహరు బాబా మదిలోన. నిరతమై తోచునెల్లప్పుడు, శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోనా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అరుణ గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, చక్కని సంకీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఉమా గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే, జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపములు దండగే. ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా, అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే, జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా.
ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. అవనిలో అవతారురాక తెలియువారే కొందరో, తెలిసియు కడగంట నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో, కోటికొకడు తెలియునేమో, సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా, మోక్షమందుమురా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చక్కని సంకీర్తన. మీకు జై మెహర్ బాబా. ఇంకెవరు? సులోచన మెహర్, విశాలి గారు ఉన్నారు. 2 నిమిషాలు నామస్మరణ చేసుకుందామా? జై బాబా. సులోచన, సునా, విశాలి, చిన్నక్క శారదా ప్రసాద్ గారు, రమణమ్మ గారు, నలుగురు 2 నిమిషాలు నామస్మరణ చేయండి. తర్వాత మణిరత్నం ఏమో ప్రార్థన చేస్తారు. హారతి అప్పారావు గారు పాడతారు. సునా జై బాబా. విశాలి జై బాబా. जय मेरे बाबा। జై బాబా. यार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, 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 अवतार 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 मेहर बाबा की जय, 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 अवतार 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 मेहर बाबा की जय। చేసేదా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम
पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की सुना जय बाबा जय बाबा आंटी। जय बाबा తర్వాత రమణమ్మ గారు. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा जय मेहर बाबा అందరికి జయ బాబా అండి. हरे मेहरु हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे हरे
हरे बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे हरे। अवतार मेहर बाबा की जय। జై బాబా జై బాబా. కుమ్మరన్నయ్య గారు ఒక నిమిషం మీరు చేయండి, తర్వాత ఉమ్మ గారు మీరు చేస్తా అంటే మీరు కూడా ఒక నిమిషం చేయండి. ఈరోజు స్పెషల్ రోజు కాబట్టి. అన్నయ్య జై బాబా. జయబాబా అండి, నేను చేస్తాను. నెక్స్ట్ సెంటర్కి చేయండి. వెళ్ళాలి. అవతార్ మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम जय पर बाबा अंडी. ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहर बाबा की जय जय। కుమారన్నయ్య గారు జై బాబా. తర్వాత మణి రత్నం గారు మీరు హారతి అన్న ప్రార్థనకు రెడీగా ఉండండి. అన్నయ్య జై బాబా. ఓకే, మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్డిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలనున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ఉల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి. నీవు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగిన వాడవు, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహురామజ్దా, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర,
మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమను గుర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి మమ్ము క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకుని జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండినట్లు మా అందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అరుణ్ గారు. జై బాబా అండి. ప్రేయర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. ప్రియతముని చక్కగా ప్రార్థించారు. ప్రియతముని ఆ మౌనమూర్తి మెహిర్ ప్రభును మనసారా మదిలో స్మరిస్తూ అందరము 2 నిమిషాలు మౌనంగా ఉందాము. తర్వాత అప్పారావు గారు హారతి సమర్పిస్తారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అన్నయ్య గారు జై బాబా. జై బాబా అమ్మా, జై బాబా. ఆర్తి పాడాలా? సచ్చే పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark cold and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are, truth and truth, divine avatar. Who through compassion the 3 worlds maintains, destroy this ignorance that life sustains. These 5 lights are the willing spokes of breath of the world will that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my heart. Wish to please you, I have saved from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour.
You are myself, I sing to you in praise and beg your love to bear me through the day. Till you, the ever living perfect one, heal you my darkness with your shining star. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబమ్మ అరుణ గారు. జై బాబా అన్నయ్య గారు చక్కని హారతితో ఈ రోజు మనము కార్యక్రమాన్ని ముగించుకున్నాము. అందరూ ఎంతో చక్కగా నామ సంకీర్తనలు నామస్మరణతో అలాగే మన పెద్దన్నయ్య గారి బాబా మాటలతో ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాము. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా అండి అందరికీ. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.